నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి పిజ్జా అనేది చేసి పెట్టండి. చికెన్ పిజ్జా చేస్తున్నాను. సూపర్ అండ్ సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. రెండు సూపర్ అసలు. ఫస్ట్ పిజ్జా కోసం మనం పిజ్జా పేస్ట్ తయారు చేసుకుందామండి. ఇవి వచ్చేసి జస్ట్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు అనమాట. ఇవి గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు, అలా చల్లటి నీళ్ళు కాదు. అవి 1/3 కప్ వేస్తున్నాను అనమాట. కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇలా వేసేసుకొని షుగర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. హాఫే వేస్తున్నాను షుగర్. దాని తర్వాత ఈస్ట్ అండి. ఈస్ట్ ఏ బ్రాండ్ అయినా సరే ఆన్లైన్లో దొరికేస్తుంది మనకి. ఇది 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఈ 1 టీ స్పూన్ తోటి 3 టైమ్స్ వేస్తున్నాను అనమాట. నేను కొంచెం పైకి పెట్టి కెమెరా ఇవ్వండి. మరి నిండు కాదు, ఇట్లా ఉండాలి. 1 2 3 వేసేసుకున్నాను. ఇదేంటంటే ఇలా కలిపేసేద్దాం అనమాట. కలిపేసేసి కాసేపు పక్కన పెడతాం. ఇలా ప్రూఫింగ్ అయినట్టుగా అవుతుంది అనమాట. ఇలా పొంగినట్టుగా అవుతుంది అంటే మంచి ఈస్ట్ అయితేనే అలా అవుతుంది. లేదంటే వేసినట్టు ఇలాగే లిక్విడ్గా ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇలా కలిపేసాం కదా వాటర్లో, గోరువెచ్చటి నీళ్ళలో చక్కగా కలిసిపోయింది. మూత పెట్టి కాసేపు వదిలేద్దాము. నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇలా మూత పెట్టేసి ఉంచాను అనమాట. చూడండి, ఒక 10 మినిట్స్ కల్లా ఇలా అయిపోయింది. అంటే వెదర్ని బట్టి కూడా ఇలా అవుతుంది అనమాట. భలే పొంగింది కదా, ఇలా ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మైదా తీసుకుంటున్నాను. మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు, లేదా రెండు మైదా కానీ గోధుమ పిండి కానీ రెండు ఈక్వల్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మైదా మాత్రమే తీసుకుంటున్నాను. 3 కప్స్ వేస్తున్నానండి. ఇది 2nd కప్. ఇది వచ్చేసి 3 కప్స్ అండి. ఇది వచ్చేసి సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ షుగర్. ఆల్రెడీ మనం ఈస్ట్లో కూడా కలిపాము. ఇది కూడా వేస్తున్నాను. కలిపేసేసి మీరు బటర్ అయినా వాడుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకొని ఉంటే, సాల్టెడ్ కానీ అన్సాల్టెడ్ కానీ. అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటే మాత్రం ముందు సాల్ట్ వేసుకోవద్దు, అది ఇది ఎక్కువైపోతుంది అనమాట. నేను ఇక్కడ ఫ్లేవర్ లేనటువంటి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకొంచెం కూడా వేస్తాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఎలాంటి స్మెల్ లేనటువంటిది వేసాను. ఇది చూడండి, ఇంకా ఈస్ట్ 10 మినిట్స్ తర్వాత కూడా ఇంకా పైకి వస్తూనే ఉందన్నమాట. అందుకే పెద్ద బౌల్ తీసుకోవాలి మనం. ఈ పిండి కలుపుకోవడానికైనా ఈస్ట్ ఇలా పెట్టుకోవడానికైనా సరే పెద్ద బౌల్ పొంగుతూ ఉంటుంది అనమాట పైకి. ఇది కలిపేసేసుకుందాం. చేతులతో కలిపేస్తేనే బెటరు. చపాతీ ముద్దలాగా ఎలా కలుపుతామో అంతే కలుపుకోవాలి ఇంక మనం. ఇప్పుడు ఈస్ట్ ఉంది కదా, ఈ ఈస్ట్ కూడా వేసేసుకుందాం. ముందు దీంతో కలుపుకుందాము. ముందు ఎక్కువ వాటర్ పోసుకోకుండా ముందు ఈస్ట్ కలిపి పెట్టుకున్న దాన్ని ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇందులో చక్కగా మిక్స్ చేసేసుకుందాము. వాటర్ అండి, కొంచెంగా 1 కప్ వాటర్ ఎన్ని సరిపోతాయో చూసుకుంటూ కొంచెంగా కలుపుకుందాం, ఒక్కసారిగా వేసుకోకుండా. ఎందుకంటే కలిపేసుకున్నాను. చక్కగా ఒక 10 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలంటే మనం మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు చపాతీ పిండి ఎలా కలుపుకున్నామో సేమ్ అలానే కలిపాను అనమాట. ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత చక్కగా ఇలా రౌండ్గా చేసేసుకుని ఇప్పుడు గిన్నెకి లైట్గా ఒక ఆయిల్ పోద్దాం. ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అడుగున అంటుకోకుండా. చక్కగా ఇలా పొంగుతుంది కదా, అంటుకోకుండా రావడానికి ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని మనం ఇలా పెట్టేద్దాము. కొంచెం ఆయిల్ పైన లైట్గా అప్లై చేద్దాము. ఇదిగో లైట్గా ఆయిల్, కొంచెం అంటే కొంచెం ఆయిల్, ఇట్లా డ్రై అవ్వకుండా
ఇలా పెట్టేసేసి టైం పడుతుందండి. ఇది అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. మనం ఇది పొంగుతూ ఉంటుంది కదా, ఈ లోపల టైం పడుతుంది కాబట్టి మనం దీనికి కావాల్సినవన్నీ మనం ఇవాళ నాన్ వెజ్ అంటే చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం రెడీగా. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను, అంటే అదైతేనే బాగుంటుంది అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. బాండ్లీ వేడెక్కిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో మనం ఉంచి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేస్తున్నాం. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. మధ్యలో కొంచెం ఇట్లా అనేసి చికెన్ ఒక 50% ఉడికితే సరిపోద్ది అనమాట. మళ్ళీ మనం కుక్ చేస్తాం కదా పిజ్జా బేస్ పైన 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను నిండుగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట. ఇది అంటే పసుపు వేసి సాల్ట్ వేసి స్టోర్ చేసుకున్నాను అదనమాట. ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది నేను ఇందులో కొంచెం వచ్చి మిరియాల పొడి అండి, మిరియాల పొడి వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తాను. కొంచెం కారం అంటే మీ ఇష్టం అనమాట. కారం మీకు తిన్నంతగా వేసుకోండి. మొత్తం కారం అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం మిరియాల పొడి అన్నా వేసుకోవచ్చు, స్పైస్కి తగ్గట్టుగా. మొత్తం పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మూత పెట్టారనుకో నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. సరే అలానే ఉడికించుకోండి, పర్లేదు. గరం మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగా, అంతే. ఎక్కువ ఓవర్ స్పైసెస్ అయితే వేయట్లేదు. ఇంతే అల్లం తెల్లగడ్డ పేస్ట్, గరం మసాలా, కారం, మిరియాల పొడి తగినట్టుగా వేసుకోండి, అంతే. ఇప్పుడు మర్చిపోయాం మనం సాల్ట్ వేయడం. సాల్ట్ కూడా రుచికి సరిపడా వేద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ మోజరెల్లా చీజ్ ఫస్ట్ తీసుకోవాలండి. దాన్ని తురుము పెట్టుకుందాము. నేను తురుముకుంటానండి, తర్వాత చూపిస్తాను మీకు. పక్కన పెట్టేసి చూడండి. ఒక 45 మినిట్స్ తర్వాత 1 అవర్ దాకా పట్టింది. మంచిగా భలే వచ్చేసింది కదా, పైకి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేయబెట్టి మా అమ్మాయి అనమాట. భలే ఉంది చూడు, ఎంత పొంగిందో అసలు. ఆ తర్వాత ఇలా అయిపోతుంది అనమాట. ఇది 3 పార్ట్స్గా చేసుకుంటాం. 3 కానీ 4 కానీ మనం తీసుకునే ప్లేట్ సైజుని బట్టి అనమాట. చూద్దాము ఎంత వస్తుందో. ఏనన్నా చూద్దాం. ఇలా ఒక 3 చేస్తున్నాను. 3 పీసెస్గా చేస్తున్నాను. థిక్ బేస్ అయినా థిన్ బేస్ అయినా మీరు తీసుకునే సైజుని బట్టి 3 or 4 చూద్దాం. ఇప్పుడైతే 3 చేశా. పిజ్జా ట్రే తీసుకున్నాను, 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్ది దీంట్లో చేస్తున్నాను. కొంచెం ఇక్కడ ఆయిల్ అనేది వేస్తున్నాను, నార్మల్ ఆయిలే. ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ ముద్ద తీసుకొని చూద్దాం. నేనైతే థిన్ బేస్ ట్రై చేయడానికి చూస్తున్నాను. ఎలాగ బాగా పొంగిద్ది అనమాట. ఇలా చేతులతో నొక్కుంటే సరిపోతుంది. చక్కగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. 3 అయితే సరిపోతాయి. అయితే నేను ఈక్వల్గా చేశాను, సరిపోతుంది. అంచులెంబడి ఇట్లా నొక్కోండి చక్కగా. ఇలా అంచులంబడి ఇలా చక్కగా నొక్కొని ఇలా ఫింగర్స్ తోటి ఇలా అనండి. అంటే మొత్తం ఇలా మైదా కదా, ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా నొక్కండి చక్కగా, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా నొక్కండి. ఈ ఫోర్క్ తీసుకొని హోల్స్ పెడదాం. ఇలా పెడితే ఏంటంటే ప్లేట్ నుంచి సపరేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ ముద్దంతా కూడా, పిజ్జా బేస్ అనేది. లేదంటే హోల్స్ పెట్టకపోతే మీరు పొరపాటున ఉబ్బుద్ది, ఎక్కడికక్కడ ఉబ్బిపోయినట్టు అయిపోద్ది అనమాట. అతుక్కొని ఉండదు, పైకి లేసిద్ది, ఉబ్బిపోద్ది అనమాట. హోల్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి మీరు. చక్కగా బాగా వస్తుంది అనమాట. పిల్లలకి భలే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, అందుకే ఇదనమాట చేయడం.
ఇక్కడ వచ్చేసి సాస్ ఉంటుంది కదా, పిజ్జా పాస్తా సాస్. మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. పై టాపింగ్కి మీకు నచ్చినవి వేసుకోండి. నేను ఇక్కడ నాన్ వెజ్ చేస్తున్నాను కూడా చికెన్ తీసుకున్నాను. ఇలా వేసేసుకొని చక్కగా మంచిగా దాన్ని స్పూన్ తోటి ఇలా శుభ్రంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. భలే ఉంటుంది ఇలా చేయడం అయితే. ఇప్పుడు వచ్చేసి చీజ్ ఇదిగో తురిమేసుకున్నాను అనమాట. ఇది అసలు ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏంద్రా అంటే చీజ్, మోజరోలా చీజ్ ఎంత బాగుంటుందో. బయట అయితే కొంచెం మనకి తక్కువ వేస్తారు, ఎక్కువ కోటింగ్ వేయండి అని చెప్పుకుంటే ఎక్కువ డబ్బులు వేసుకోవాలన్నమాట. పిజ్జా మనం ఆర్డర్ చేసినప్పుడు ఎక్కువ చీజ్ కావాలన్నప్పుడు ఎక్కువ డబ్బులే వస్తాయి, తీసుకుంటారనమాట. ఇలా వేసాం కదా. ఇక కూరగాయలు వచ్చేసి మనకు నచ్చింది ఇదిగో ఇలా తీసుకున్నాను నేను. టమాటాలు, ఎర్రగడ్డలు, క్యాప్సికమ్ ఫస్ట్ ఇవి పెట్టుకున్నాం. ఓకేనా. క్యాప్సికమ్ అండి, కలర్స్గా కూడా మీ ఇష్టం తీసుకోవచ్చు చక్కగా. ఓకేనా. సన్నగా అయినా కట్ చేసుకోండి, పొడవుగా అయినా కట్ చేసుకోండి. చికెన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అని వేస్తాం. ఇప్పుడే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ పీసెస్ అండి, ఆల్రెడీ హాఫే ఉడికింది. ఇది పూర్తిగా అవసరం లేదు, ఇక్కడ ఎలా ఉడికిస్తాం కదా మనం, అందుకోసం అనమాట. చక్కగా ఇలా వేసుకోండి. ఇది వచ్చేసి ఒరిగానో వేస్తున్నాను. జస్ట్ అలా స్ప్రింకిల్ చేయండి. కొత్తిమీర, పుదీనా అవసరం లేదు, ఇది బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ లైట్గా అట్లా స్ప్రింకిల్ చేస్తే ఇది పిజ్జాకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా లాస్ట్లో మనం మళ్ళీ ఇంట్రెస్టింగ్గా కావాల్సినంత చీజ్ ఇలా పైన వేసేసుకోవాలి. అన్నిటికన్నా సూపర్ ఏదన్నా ఉంది అంటే ఇదేనండి, చీజ్. ఓకేనా. వేసేసాము, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకెళ్ళి, మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుంటున్నాను, అది చూపిస్తాను. వచ్చేసి ఆల్రెడీ మీకు సరిపడా ఉండే తీసుకోండి, ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి 10 minutes. ఇది కొంచెం కష్టమే నాకు, అయినా కూడా ఎట్లనే ఇంకా కొన్ని వేలు కాలితే జాగ్రత్త, ఇలా వదిలేస్తున్నాను. ఓకే, ఇలా పెట్టేసి సిమ్లోనే ఉంచాలండి, మీడియం వద్దు, హై వద్దు. ఒక 20 to 30 minutes, ఎంతసేపు అయితే అంతసేపు చూద్దాం. ఇది చూడండి, ఈ స్టవ్ మీద ఇంకోటి పెట్టాం. మొత్తం 3 అవుతున్నాయి కదా, 2 స్టవ్ మీద 2 పెట్టాను అనమాట. ఇక్కడ ఫస్ట్ పెట్టింది మనం, లిడ్ మార్చేసాను. 20 నుంచి 25 minutesలో అయిందండి. ఇట్లా తయారైంది. అంటే బాగా ఉబ్బింది చెప్పాలంటే, దీనికన్నా సెకండ్దే బాగా ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది చూడండి, ఇది చాలా బాగా వచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది చెప్పాలంటే దానికన్నా దీనికి మీకు రెండిట్లో ఏది బాగుంది చెప్పండి. చీజీగా ఇదే అనిపిస్తుంది కదా బాగా. కట్ చేస్తున్నాను. కొంచెం మరీ వేడి మీద అయితే అతుక్కుంటుంది అనమాట. కొంచెం వేడి తగ్గిన తర్వాత దీన్ని సూపర్గా వచ్చింది చూడండి, అతుక్కోలేదు. వెనకాల బేస్ చూడండి ఎంత బాగా వచ్చింది, చూపిస్తా. ఇప్పుడు కట్ చేస్తా. పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా ఈజీ అసలు. ఆహా, సూపర్ అంటే సూపర్. ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా చూసారా. చూడండి బ్యాక్ ఎలా ఉందో, ఎంత బాగుందో అసలు. పిజ్జా బేస్ తీసుకుని మీరు చేశారు చూడండి, చాలా కాసేపటికి గట్టిగా అయిపోద్ది అనమాట. మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈ పిజ్జా బేస్ కూడా అద్దరిపోద్ది అసలు. అంత బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుందండి. చీజీ చీజీ. క్యాతికి లేదు, క్యాతికి లేదు. ఉంది ఉంది, అరవకు పరిస్తే ఇవ్వను. ఇది కట్ చేద్దురావా, 2 చేతులతో పట్టుకో. చేతుది. యామ్ యామ్ సూపర్.